బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. దేశవ్యాప్తంగా మరోసారి పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు. పెట్రోల్ పై 87 పైసలు, డీజిల్ పై 91 పైసలు. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర ప్రస్తుతానికి ₹112.84. డీజిల్ లీటర్ ధర ₹100.94. ఈ ఉదయం 6 గంటల నుంచే అమల్లోకి కొత్త ధరలు రాబోతున్నాయి. 8 రోజుల్లోనే మూడోసారి పెరిగిన ఇంధన ధరలు. పెట్రోల్ డీజిల్ పై ఇరాన్ అమెరికా వార్ ఎఫెక్ట్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. రేట్లు పెరుగుతాయంటూ ఆల్రెడీ ప్రధానమంత్రి మోదీ కూడా వార్నింగ్ ఇచ్చారు. ఇంధనాన్ని సేవ్ చేయాలని మోదీ పిలుపునిచ్చారు ప్రధానమంత్రి. పెరుగుతున్న ఇంధన ధరలతో జనాల్లో టెన్షన్ మొదలైపోయింది. రానున్న రోజుల్లో ఏం జరగబోతుంది, వీటన్నిటి గురించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా ప్రధానమంత్రి మోదీ పెట్రోల్ డీజిల్ ధరల గురించి ఏం మాట్లాడారో ఆయన మాటల్లోనే ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. आज जो संकट है उसमें हमें विदेशी मुद्रा बचाने पर भी बहुत जोर देना होगा, क्योंकि दुनिया में पेट्रोल डीजल इतना ज्यादा महंगा हो गया है, पहले से कई गुना ज्यादा कीमतें बढ़ गई है. तो हम सबका दायित्व है कि पेट्रोल डीजल की खरीद पर जो विदेशी मुद्रा खर्च होती है, पेट्रोल डीजल बचाकर हमें वो मुद्रा भी बचानी है. साथियों, आज जो संकट ప్రధానమంత్రి మోదీ చాలా క్లియర్గా పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. ఇరాన్ అమెరికా ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం వల్ల దాని ఎఫెక్ట్స్ మనకు కనిపిస్తున్నాయి అంటూ చెప్పుకొచ్చారు. మరోపక్కన భారత్లో మనం ఒకసారి ఇండియాలో చూస్తే కనుక పెట్రోల్ డీజిల్ అనేది మనకు ఒక లైఫ్ బ్లడ్ లాంటిది, లైఫ్ లైన్ లాంటిది. అది లేకపోతే ధరలు ఆకాశాన్ని అంటిపోతాయి. అది లేకపోతే అస్తవ్యస్తం అయిపోతుంది. సో ఎలాగైనా పెట్రోల్ డీజిల్ వాడకాన్ని కూడా తగ్గించుకోవాలంటూ ప్రధానమంత్రి మోదీ ఆయన దేశంలో ఉన్న ప్రజలందరికీ పిలుపునిచ్చారు. సో మొత్తం మీద పెట్రోల్ డీజిల్ పెరుగుదల వల్ల వచ్చే నష్టాలేంటి, ప్రస్తుతం ఎలాంటి పరిస్థితులు నెలకొనున్నాయి, వీటన్నిటికీ సంబంధించి బిగ్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి నిర్మల అందుబాటులో ఉన్నారు. నిర్మలతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిర్మల, చెప్పండి, ప్రస్తుతానికి పెట్రోల్ డీజిల్ ధరలు హైదరాబాద్లో ఎలా ఉన్నాయి, దానికి సంబంధించి ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది, రానున్న రోజుల్లో ఇంకా ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఎస్ కళ్యాణ్, ఇప్పటి వరకు కూడా ఇరాన్ అమెరికా వార్ ప్రక్రియలో భాగంగానే ఇప్పుడు పెట్రోల్ డీజిల్ ఇక్కడ మొత్తం కూడా షార్టేజ్ పెరిగిపోయింది. అక్కడ నుంచి రాకపోకలు ఆపేయడం వల్ల కూడా అక్కడ నుంచి సరఫరా మొత్తం ఆగిపోయింది. ఇప్పటి వరకు కూడా ఆర్మోజ్ నుంచి రావాల్సినటువంటి పెట్రోల్ డీజిల్ అదంతా కూడా ఆర్మోజ్ మీదుగానే ఇక్కడికి వస్తుంది, మన దేశానికి వస్తుంది. కాబట్టి అక్కడ రాకపోకలు ఎప్పుడో బంద్ చేశారు. అదే ఇక్కడ ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండడానికి మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాత్రము ఇన్ని రోజుల వరకు షిప్ల ద్వారా అయితే తెప్పించగలిగారు. ఆ షిప్ల ద్వారా తెప్పిస్తున్నప్పటికీ కూడా చాలా వరకు అక్కడ నుంచి చాలా షార్టేజ్ అవ్వడంతో కూడా ఇప్పుడైతే చాలా వరకు చూసి వాడుకోవాలి అని చెప్పేసి కూడా ప్రజలకైతే విజ్ఞప్తి చేస్తూనే ఉన్నాడు. అదే విధంగా పెట్రోల్ ధర హైదరాబాద్ లో మాత్రము ₹112 ఉంటే డీజిల్ ధర మాత్రము ₹101 ఉంది. ఇలాగే పెట్రోల్ ధరలు పెరుగుకుంటూ పోతూ ఉంటే కష్టం అవుతుంది. కాబట్టి చూసి వాడుకోవాలి అనేటివి సూచనలు ఇస్తున్నప్పటికీ కూడా ఇక మీదట మాత్రము పెట్రోల్ ని మనం చూసి వాడుకోకపోతే ఇక్కడ ప్రజలు, ఎందుకంటే ఇప్పుడు లీటర్ పట్టించాల్సిన వాళ్ళు ఫుల్ ట్యాంకులు చేయిస్తున్నారు. అటు కార్లలో కావచ్చు, ఆటోలలో కావచ్చు, బైక్లలో కావచ్చు. దొరకదేమో అనే ఇది తోటి ఎక్కువ కూడా పట్టించుకుంటూ కూడా వాళ్ళు అవే చేసుకోవడం వల్ల పెట్రోల్ డీజిల్ అనేది చాలా వరకు కూడా నో స్టాక్ బోర్డులు మొన్నటి వరకు చూసాము. ఇక మీదటనైతే ఏకంగా పెట్రోల్ బంకులే క్లోజ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందేమో అని చెప్పేసి కూడా ఆందోళనకరమైన పరిస్థితులు ఏర్పడబోతున్నాయని అని కూడా దేశవ్యాప్తంగా కూడా సూచనలు అయితే ఇస్తున్నప్పటికీ ప్రజలు కొంచెం అప్రమత్తం అవ్వాల్సిన అవసరం అయితే ఎంతగానో ఉంది. ఇప్పటికీ ప్రజలైతే పర్వాలేదు కదా, మనకు పెట్రోల్ డీజిల్ వస్తుంది, ఏ ఇబ్బంది లేదు, మనం పట్టించుకోవచ్చు అనే ఒక నేపథ్యంలో ఉన్నారు. గతంలో కూడా ఇక్కడికి నరేంద్ర మోడీ హైదరాబాద్ కు వచ్చి కూడా తను కొన్ని చెప్పడం కూడా జరిగింది. ఎందుకంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ కొనాలి, కొంటే కొంచెం వరకు మనం పెట్రోల్ డీజిల్ ని సేవ్ చేసుకున్న వాళ్ళం అవుతాము అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. కానీ అది ప్రజలు
ఎలక్ట్రికల్ వెహికల్స్ కొనాలి అనే ఒక నేపథ్యంలో మోడీ ఇలా చెప్పుంటాడు అనుకున్నారే కానీ ఇబ్బందులు ఎదుర్కొంటాము అని చెప్పేసి పెట్రోల్ డీజిల్ దొరకదేమో అని చెప్పేసి అనైతే ఆలోచించట్లేదు ప్రజలు. ఖచ్చితంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలా వరకు ఆఫీసులకి వెళ్లే వాళ్ళు ఉన్నారు. ఇంకొకటి వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టించుకోవాలి అని కూడా చెప్పారు. కానీ అది కూడా ఏ కంపెనీలు కూడా ఆలోచించిన దాఖలాలు లేవు. కానీ ఫ్యూచర్ లో మాత్రము ఇప్పుడే ముందు జాగ్రత్తగా కంపెనీలు ఆలోచించి కొంతమందికి పాజిబుల్ గా ఉన్న వాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టించినట్లయితే ఇటు డీజిల్ పెట్రోల్ అయితే ఆదా చేసిన వాళ్ళు అవుతారు. అదే విధంగా కూడా ఇటు పెట్రోల్ డీజిల్ విషయంలో కూడా కొంచెం చూసుకొని వాడుకుంటే తిరిగే ప్రదేశాల్లో కూడా ఇప్పుడు బస్సులు అవైలబుల్ లో ఉన్నాయి, చాలా వరకు మెట్రో అవైలబుల్ లో ఉన్నాయి. అలాంటిది తిరిగే